నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎన్నికల కురుక్షేత్రంగా తెలంగాణ మారనుందా? నిత్యం ఏదో ఒక చోట ఓట్ల నగారా మోగనుందా అంటే అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆగ్రహంతో ఎన్నికల శంఖారావం తప్పదు అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ భవిష్యత్తులో రాబోయే ఎన్నికలేవి? లోకల్ ఎలక్షన్లా, జిహెచ్ఎంసీనా? వీటికంటే ముందే బైపోల్ తప్పదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సుప్రీం సీరియస్కు కారణాలేంటి? తేల్చాల్సిన సమయం స్పీకర్కు ఆసన్నమైందా? ఆలస్యం చేస్తే ఆయనే చిక్కుల్లో పడతారా? పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసుపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి? జంపింగ్లపై అనర్హత వేటు ఖాయమా? అక్కడ ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయా? ఉప ఎన్నిక వస్తే ఎవరిది విజయం? జూబ్లీహిల్స్ ఫలితాలే రిపీట్ అవుతాయా? ఎలక్షన్ అటెన్షన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక తాత్సారం చేయకండి, నాంచుడు ధోరణి మంచిది కాదు, మీకన్నా మేమే సుప్రీం, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి, మీరు వేటు వేయకపోతే మేమే వేటేస్తాం. సుప్రీంకోర్టు మాటలివి. ఫిరాయింపుదారుల అనర్హత అంశంపై త్వరగా స్పందించాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 నెలలుగా నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. కోర్టు ధిక్కరణకు సమాధానం చెప్పాలంటూ 4 వారాల గడువు విధించింది. అనర్హతపై మీరు చర్యలు తీసుకుంటారా లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్ణీత గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలన్న తమ ఆదేశాలను పాటించకపోవడం కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, వారిపై అనర్హత విధించాలని కోరుతూ పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై 2025 జూలై 31న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్ ధర్మాసనం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 2025 అక్టోబర్ 31 లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించి 3 నెలలు పూర్తయినా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అనే చందంగా మారింది కేసు విచారణ. జంపింగ్ జపాంగ్ లీడర్లు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. దీంతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది గులాబీ దళం. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు పిటిషనర్ కేటీఆర్. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ తీరును తప్పుపట్టింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వాళ్లలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. రైట్, ఇక ఈ ఎలక్షన్ అటెన్షన్ పైన